విద్యా వైద్యానికి ప్రాధాన్యమిస్తూ సుమారు 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సుమారు 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని కేవలం సంవత్సరంలోనే చేసి చూపించడం జరిగిందని, మాటలలో కాకుండా అభివృద్ధి అనేది చేతలలో చేసి చూపిస్తామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిఎస్పీ వెంకటరెడ్డి, సిఐ వెంకటరాజాగౌడ్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, రాజురెడ్డి, చిరంజీవి, రమేష్ గౌడ్, ప్రభాకర్, నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి మొట్టమొదటిగా మరి మీరు మీ బిడ్డని నన్ను గెలిపించినాక మరి నేను అన్ని పాఠశాలలకు కూడా పోవడం జరిగింది. అన్ని స్కూళ్ళలకు పోయినప్పుడు నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకు మరి మరుగుదొడ్డులు కానీ బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి. అట్లాంటిది మరి మనం వచ్చిన వెంటనే మన ఆడపిల్లలు బాగుండాలా, అందరు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్ళల్లో అన్ని పాఠశాలలలో కూడా మరి వాళ్ళ బాత్రూమ్లు మనం కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను కడతా అని చెప్తలేను, కట్టినాకనే మన ఆడపిల్లలు మంచిగా ఉంటారు, మంచిగా చదువుకునేటట్టు మేము చూసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదే కాదు మరి మా ముఖ్య ఉద్దేశం మన మెదక్ ప్రజలకు మంచి విద్య, మంచి వైద్యం అందియాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఎక్కడ ఉన్న హాస్పిటల్ కానివ్వండి, అండ్ ఇంతకుముందు ఒక చిన్న మందు కావాలన్నా పటాన్ చెరో సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు మరి మనం గెలిచినాక సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు కూడా మెదక్లోనే దొరికే విధంగా బయట నుంచే ఇక్కడికి వచ్చి కొనుక్కపోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉంటే అదే కాదు, ఇక్కడ పక్కన రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లతోటి మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. స్కూల్ కడితే మన పిల్లలే కదా మంచిగా ఉండేది, మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలా, మన మెదక్ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇదే కాదు మరి గత 10 ఏళ్లలో గత ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలే. కానీ ఎన్నికలు రాగానే మాత్రం మేము 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం అని చెప్పి మాయపు మోసపు మాటలు చెప్పి మన నాగం పట్టించారు. అదే మనం గెలిచిన వెంటనే ఇవాళ ఓట్లు లేవు, రేపేం ఎన్నికలు లేవు, మీరు నన్ను గెలిపించారు. కానీ అయినప్పటికీ కూడా మన సొంత పైసలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇవాళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మీ అందరు కూడా ఏదున్నా చేతలలో మరి మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తాం. మాటలు తక్కువ చెప్తాం, చేతలు ఎక్కువ చేస్తాం. మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మన్మడిలాగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా మరి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికి ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరున మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.